గుడ్ మార్నింగ్ టు ఆల్. 4th క్లాస్ వాళ్ళకి జీకేలో ప్లాంట్స్ కింగ్డమ్ అనమాట. ప్లాంట్స్ కింగ్డమ్ అంటే మొక్కల్లో రాజు. అలాంటి ట్రీస్ గురించి మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఏ డాష్ ఈజ్ ఏ డెన్స్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ దట్ కన్స్టిట్యూట్ ఏ మోర్ ఆర్ లెస్ కంటిన్యూస్ లేయర్ ఆఫ్ ప్లాంట్స్. These trees whose top meet horizontally form a solid green cover. ఇక్కడ చూడండి పిక్చర్లో ఇవి మనకి ఈ ట్రీస్ ఎలా పెరిగినాయి, హారిజాంటల్గా పెరిగినాయి. చూసారా, ఇది డిఫరెంట్గా ఉంది. ఆ నేమ్ ఏంటి? కెనాపీ. ఈ ట్రీ నేమ్ కెనాపీ. మీరు ఈ పిక్చర్ చూసి నేమ్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ చూడండి, ఇక్కడ పిక్చర్ చూడండి, ఇది లీవ్స్ అంటే ఆకులు. ఆకులకి చూసారా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ వల్ల ఈ మనకి చాలా వరకు ఆకుల్లో హోల్స్ ఎక్కడ కనిపించవు, కానీ ఇది డిఫరెంట్ ట్రీ కాబట్టి మనకి హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ద్వారా మనకి అది మనం విడిచేసిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు కావలసిన ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. అది ఏంటో చూద్దాము. దాని పేరేంటి? స్టొమాటా. ఒకసారి చూడండి మళ్ళీ. దెర్ ఆర్ మెనీ పోర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ నోన్ యాజ్ స్టొమాటా. ఇన్ మోస్ట్ ప్లాంట్స్ దీస్ పోర్స్ ఆర్ ఓపెన్ ఆల్ డే అండ్ ఆర్ క్లోజ్డ్ ఆల్ నైట్. ఇవంట డే టైంలో ఓపెన్ అయ్యి నైట్ టైంలో క్లోజ్ అయిపోతాయి. దేర్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు అలో కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ టు మూవ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద లీఫ్. ఈ హోల్స్ ద్వారా ఇది డే టైంలో మనకి ఓపెన్ అవుతుంది, నైట్ టైం క్లోజ్ అయిపోతుంది. దానివల్ల ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. దీన్ని స్టొమాటా అంటాం. నెక్స్ట్ పిక్చర్ చూడండి, ఇది యూకలిప్టస్ అంటే జామాయిల్ చెట్లు అంటాం కదా, అవి. ద యూకలిప్టస్ ట్రీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా. ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. దేర్ లీవ్స్ కంటైన్ ఆయిల్ దట్ హ్యాజ్ స్ట్రాంగ్ స్మెల్ అండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెడిసిన్ సచ్ యాజ్ కాఫ్ డ్రాప్స్. ద వుడ్ ఆఫ్ దీస్ ట్రీస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఫర్నిచర్. ఈ యూకలిప్టస్ ట్రీస్ ఆకులు ఉంటాయి కదా, ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఈ ఆకుల ద్వారా మనకి ఆయిల్ తీస్తారంట. ఆ ఆయిల్ దేనికి ఉపయోగపడుతుంది? మనకి కాఫ్ సిరప్ అంటే జలుబు దగ్గు వచ్చినప్పుడు సిరప్లు ఉంటాయి కదా, అది తయారు చేసినప్పుడు ఈ యూకలిప్టస్ ఆకుల ద్వారా వచ్చే ఆయిల్ని యూజ్ చేస్తారు. అలాగే ఈ కర్ర పొడవుగా ఉంటుంది కదా, ఇది దానికి మొదలు, అది ఫర్నిచర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మొత్తం యూజెస్ చదివి ఆ ట్రీ నేమ్ మీరు నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.